డీఎస్సీలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షులు బి. దేవా, రాష్ట్ర న్యాయ విభాగం కార్యదర్శి జీవన్ సింగ్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నాసిర్ అహ్మద్, మల్లెల సాయన్న, మాజీ కౌన్సిలర్లు అశోక్, రహీం, రాజేశ్వర్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మాజీ స్టేట్ డైరెక్టర్ అహ్మద్ భబాషా, రామలింగేశ్వర్ యాదవ్, బీకే లక్ష్మణ, నల్లారెడ్డి ఉచ్చరప్ప, సోమలింగ, శాంత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు, రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి శ్రీలక్ష్మి, రాయుడు, కన్నా, ఆర్టీసీ రహీం, అశోక్, తార్నాథ్, చిన్న కిరణ్, గోపాల్, షేక్షావలి, మోహన్, ఖురేషీ, రెహ్మాన్ ఖురేషీ, ఖాదర్ భాషూభాయ్, సూరిబాబు, ఆరేకల్ హనుమంతు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసిపోయినారు. అంటే బడుగు బలహీన వర్గాలు ఎట్లంటే కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదో ఉద్యోగం వస్తే మా కుటుంబం నడుస్తా అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు బాగా కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. మెరిట్లో వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాలేదంటే ఎంత బాధ ఉంటుందంటే ఆ బాధ వాళ్ళకు తెలుసు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఆ విధంగా తప్పు ఎవరు చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలోన ఎగ్జామ్ రాసినప్పుడు 1,20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాడా లేదా? ఆ ఉద్యోగాలు ఎక్కడైనా కానీ అవకతవకలు జరిగినాయా? మెరిట్ కింద ఇచ్చినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా విమర్శలు రాలే. మళ్ళీ మీ మీద ఎందుకు విమర్శలు వస్తా ఉన్నాయని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదున్నా కూడా న్యాయపరంగా పోరాటం చేసినప్పుడు మీరు కూడా సమర్థించాలా. ఏదో తప్పు జరిగినట్లుంది, మాకు హెచ్చరిస్తూ ఉన్నారు, దీని మీద మనం కూడా ఎంక్వైరీ చేసి ఏదో తప్పు జరిగింటే తప్పు సరిదిద్దామనేది ఆలోచన ఉండాలి. కానీ మేము జరుగుతుందిలే, మా ఇష్టానుసారం చేసుకుంటా పోతాంలే అనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా ఒక రోజు తగ్గించినాం. మేము రిలే నిరాదీక్ష కూడా ఒక రోజు తగ్గించినాం. ఎందుకంటే మళ్ళా కంటిన్యూగా ఈరోజు ప్రోగ్రాం ఉంటాయనే ఉద్దేశంతోనే. ఎందుకంటే మన పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎట్లా అంటే ఏదో కూలికి పోతే తీర్చుకొని వచ్చి మనకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రోజు కూడా రూపాయి ఆశించలే మన పార్టీ వాళ్ళు. కానీ ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తారు, వస్తారు, ర్యాలీలో పాల్గొంటారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదే ఈరోజు మేము మీకు తెలియజేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజంతా కూడా అంతా యువకులే కూర్చోవడం జరిగింది. ఏదన్నా ఒక అభిమానం లేకపోతే ఇంతమంది ఎవరు రారు. పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ రిలే నిరాదీక్షలో కూర్చొని 3వ రోజు విజయవంతం చేయడం జరిగిందని చెప్పేసి 3 రోజులుగా విజయవంతం చేసిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఎవరెవరైతే రిలే నిరాదీక్షలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా గత 3 రోజులుగా కూర్చున్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగానే మనం కొనసాగిస్తాం. ఏది కూడా తగ్గేదే లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా పోరాటాలతోనే మనం ఏదైనా సాధించుకోగలుగుతామని, పోరాటాలు లేకుండా ఉత్తమాటలు చెప్పి ఏదో ప్రజల్లో పోతే అది జరిగే పని కాదు. పోరాటాలతోనే ప్రజల్లోకి పోదాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము అన్ని విధాలుగా రెడీగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. త్వరలోనే సంస్థాగత ఎన్నికలు వస్తాయి. ఏదున్నా కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఏ విధంగా చేస్తూ ఉన్నాయంటే గ్రామాల్లో కూడా బలవంతంగా మన పార్టీ వైపు ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్లు కూడా సంస్థాగత ఎలక్షన్లు కూడా సక్రమంగా జరుగుతాయని ఆలోచన లేదు మనకి. ఏదన్నా ఈ పరిపాలన చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు సంస్థాగత ఎన్నికల్లో కూడా ఉంటాయని చెప్పేసి ఉన్న ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి మనం ఉండాలని చెప్పేసి ఏదున్నా కూడా ఇలాంటివన్నిటికి కూడా మనం సపోర్ట్ చేయాలంటే మన పార్టీ బలంగా ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ రోజు పోలే, ఇంకా 3 ఏళ్ళ పరిపాలన ఉంది. ఆ 3 ఏళ్ళ పరిపాలనలో ఇంకా రాష్ట్రం ఏ విధంగా పోతుందో ఎటు పోతుందో తెలీదు. ఎందుకంటే అధికారాన్ని ఉపయోగించుకొని పార్టీ కార్యకర్తలుగా ఉండి దొడ్డిదారిలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళకు మాత్రమే మేము వ్యతిరేకంగా పోరాడుతున్నాం ఈరోజు. ఇంకొక విషయం ఏమిటంటే జన్జీ ఉద్యమానికి
డిఎస్సి ఉద్యమానికి లింక్ పెడుతున్నారు. జెన్జీ అనేది భారతదేశం అంతటా నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ గురించి కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ గురించి కానీ, సెంట్రల్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ విషయంలో బయటపడి 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం అయిన తర్వాత యువతలో పెళ్ళుకున్నటువంటి కోపోద్వేగాలే జెన్జీ ఉద్యమం. కానీ ఇక్కడ జరుగుతున్నది 16,000 ఉద్యోగాలలో ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా అధికార పార్టీ ప్రోద్బలంతో డబ్బులు చెల్లించి ఉద్యోగాలు సంపాదించినారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. న్యాయబద్ధంగా ఉద్యోగాలు సంపాదించిన వారికి ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ఎంతో కష్టపడి టెట్ ఎగ్జామ్ రాసి, డిఎస్సి ఎగ్జామ్ రాసి వారు ఉద్యోగాలు సంపాదించుకుంటే మేము కూడా వాళ్ళ తరఫున అప్రిషియేట్ చేస్తున్నాము. ఈరోజు మేము పోరాడుతున్నది డిఎస్సి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం రాలేదో వాళ్ళ తరఫున మేము పోరాడుతున్నాము. అంటే వాళ్ళ వాయిస్ లేదని చెప్పి, వాళ్ళు బజార్లో రాలేదని చెప్పి, వాళ్ళు ఎటువంటి ఏమీ చేయలేరనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసి దూరం పెట్టింది. అటువంటి వాళ్లకు జగన్ నేను అండగా ఉన్నాను, మా పార్టీ మీ తరఫున పోరాడుతుంది, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిఎస్సీలో ఏవైతే అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలు బయటపెట్టండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, దీనికి బాధ్యులైనటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమని చెప్పి అన్యాయమైపోయిన విద్యార్థులకు, అన్యాయమైపోయిన నిరుద్యోగులకు మళ్ళీ న్యాయం చేయమని చెప్పి మేము ఈరోజు ఈ రోడ్డున వచ్చాము. కానీ ఏదో రాజకీయ ఉద్దేశంతోనూ మీ మీద కచ్చగట్ట మేము రాలేదు. చాలామంది మాట్లాడుతున్నారు ఈరోజు జెన్జీ ఉద్యమం అంటే ఎవరుంటారని. అంటే డిఎస్సిలో అపియర్ అయిన వాళ్ళు మాత్రమే, డిఎస్సిలో ఉద్యోగాలు రాని మాత్రమే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆసటగా అండగా మేమున్నామని చెప్పి మేము బజార్లో కూర్చోవడం తప్ప, అంటే ప్రభుత్వం చేసిన ఏ అన్యాయం కానీ ఎవరు ప్రశ్నించకూడదా? ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళే మాట్లాడాలా? వాళ్ళే ముందుకు రావాలా? వాళ్ళకి అంత ధైర్యం ఉంటుందా? రేపు డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ పెడుతున్నారు. మళ్ళీ ఈరోజు ఉద్యోగాలను అందరూ బయటకు వస్తే, బజారుకు వస్తే, నిరాహార దీక్షలు చేస్తే రేపు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళు బ్రతుకుతారా? వాళ్ళ జీవనం ఉంటుందా? ఇలాంటి భయాలు ఎన్నో ఉంటాయి డిఎస్సి అభ్యర్థులకి. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇంకో ఎగ్జామ్ రాస్తాము, ఇంకోసారి ఉద్యోగానికి పోదామని ఆశ ఉంటుంది. కానీ అలాంటి ఆశ వాళ్ళు నిర్వీర్యం కాకుండా వచ్చే డిఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కానీ పారదర్శకంగా ప్రభుత్వము బహిరంగంగా ప్రకటించాలన్నాం. ఈరోజు 16,000 మందికి నువ్వు పలానా ఉద్యోగానికి సెలెక్ట్ అయినావు, నీ వెరిఫికేషన్ కోసం నీ సర్టిఫికేట్స్ తీసుకురా అని చెప్పి 1:1 ఇంటర్వ్యూకి పిల్లంపించిన తర్వాత, ఇంటర్వ్యూలో పాస్ అయిన తర్వాత, అన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నీకు ఉద్యోగం రాలేదని చెప్పి నీకు మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది? ఏం ఆలోచించాలి అతను? 1:1 అంటే అర్థమేమి? అంటే 10 ఉద్యోగాలు ఉన్నాయంటే 10 మందిని పిలిచినట్లే కదా. మరి 10 మందికి నువ్వు ఎందుకు ఉద్యోగాలు ఇకపోయినావు? కాబట్టి ఆ అనుమానము మాకుంది. స్పోర్ట్స్ కోట మాకు అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అంటే ప్రశ్నించకూడదా? పార్టీలు ప్రశ్నించకూడదా? ప్రజలు ప్రశ్నించకూడదా? కేవలం డిఎస్సిలో ఎవరైతే అప్పీల్ అయినారో, ఎవరైతే ఉద్యోగం రాలేదో వాళ్ళే ప్రశ్నించాలా? వాళ్ళకంత బలం ఉందా? వాళ్ళకంత ధైర్యం ఉందా? ఏం వాళ్ళ తరపున మేము నిలబడరాదా? మా పార్టీ ప్రశ్నించరాదా? జగన్మోహన్ రెడ్డి ఉద్యమం చేయరాదా? అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఎవరైతే మైక్లో మాట్లాడతారో, ఎవరైతే బయటకు వస్తారో, ఎవరైతే తన వాయిస్ వినిపిస్తారో గురించి ప్రశ్నించకుండా ఉండడానికి భయభ్రాంతులు చేస్తున్నారు. ఎన్నో దీక్ష శిబిరాలు చూసాం. కోడిగుడ్లు విసిరేది, మూత్రము సీసాల్లో పెట్టి విసిరేది. ఏమిది అన్యాయము? అంటే ఇది గాంధీ రాజ్యం కాదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఇది భారతదేశం కాదా? అంటే ప్రశ్నించే హక్కు మాకు లేదా? మీరు ఏం చేసినా మేము పడి ఉండాలా? మీరు ఏం చేసినా మేము అంగీకరించాలా? మా వాయిస్ లేదా? అంటే మేము ఇది భారతదేశంలో పుట్టలేదా? మాకు జరిగిన అన్యాయాన్ని మేము చెప్పకూడదా? కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. జెన్జీ ఉద్యమానికి డిఎస్సి ఉద్యమానికి సంబంధమే లేదు. జెన్జీ ఉద్యమం అనేది భారతదేశంలో యువత చేసిన ఉద్యమం. డిఎస్సి ఉద్యమం కేవలం ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగాలు రాలేదో, అన్యాయం అయిపోయినారో వాళ్ళు మాత్రమే చేసే ఉద్యమం. వాళ్ళకి ఆసటగా, బాసటగా ఉండాలని చెప్పి, అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఈరోజు మేమందరం ఈ దీక్ష శిబిరానికి వచ్చి ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం పార్టీ నిర్వహించిన భారీ ఎత్తున ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని ఈ డిఎస్సి అన్యాయాలు, అక్రమాలు రూపుమాపేంత వరకు, ఎలిజిబిలిటీ ఉన్న వారికి ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ విరమిస్తున్నాను.